హలో అండి. ఈరోజు విజయ్ దేవరకొండ మోస్ట్ ఎగ్జైటింగ్ ఫిల్మ్ 'కింగ్డమ్' టీజర్ వచ్చింది. ప్రీవియస్ ఫిల్మ్స్ యావరేజ్ అవ్వడంతో ఈ మూవీ స్క్రిప్ట్ సెలక్షన్లో విజయ్ దేవరకొండ చాలా కేర్ తీసుకుంటున్నారు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో రాబోతున్నారు. టీజర్ అయితే కిక్-యాస్‌లా ఉంది. ఎగ్జైట్మెంట్ లెవెల్స్ పెంచేస్తుంది. దీనికి ఎన్టీఆర్ గారి వాయిస్ మంచి మాసీగా ఇంకా రగ్డ్‌గా సూపర్‌గా ఉంది. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ఎన్టీఆర్ గారు రణభూమిని చీల్చుకుని పుట్టే కొత్త రాజు కోసం అనగానే గూస్ బంప్స్ వచ్చేసాయి. టీజర్ ప్రకారం ఒక కింగ్డమ్‌లో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఇంకా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వాళ్ళకి రాబోయే కొత్త రాజు ఇంకా లీడర్ విజయ్ దేవరకొండ. అసలు దేవరకొండకి ఆ కింగ్డమ్‌కి సంబంధం ఏంటి? వాళ్ళు ఎందుకు విజయ్ కోసం వెయిట్ చేస్తున్నారో తెలుసుకోవాలంటే మనం ఈ మూవీ చూడాల్సిందే. బీజీఎం విషయానికి వస్తే అనిరుద్ అదర కొట్టేశాడు. దేవర బీజీఎం ఇంకా మ్యూజిక్ ఎంత హిట్ అయిందో మనం చూసాం. మొన్న ఎడ్ షీరన్ కాన్సర్ట్లో కూడా చుట్టమల్లే సాంగ్ పాడారు. ఆ రేంజ్లో హిట్ అయింది. ఇందులో కూడా బీజీఎం అదర కొట్టేశారు. నాకు తెలిసి ఆల్బమ్ కూడా సూపర్గా ఉండబోతోంది. ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తే న్యూ లుక్స్ బాగున్నాయి. వాయిస్ మాడ్యులేషన్లో ఆ యాటిట్యూడ్ ఎక్కడా తగ్గలేదు. ఈ మూవీతో విజయ్ దేవరకొండ టైర్ 1 రేంజ్కి వస్తాడేమో అని ఇండస్ట్రీ వర్గాలే సమాచారం. ఇక డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి గారి గురించి చెప్పాలంటే మంచి బౌండెడ్ స్క్రిప్ట్ తోటి వస్తారండి. జెర్సీ మూవీతోనే అది ప్రూవ్ చేసుకున్నారు. నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఆ సినిమాకి. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ చూస్తే కూడా మంచి హిట్ వైబ్స్ వస్తున్నాయి. ట్రైలర్ కూడా హిట్ అయితే మూవీ బ్లాక్ బస్టర్ అవ్వచ్చు. సినిమాటోగ్రఫీ ఇంకా విఎఫ్ఎక్స్ సూపర్గా ఉన్నాయి. అక్కడ కొంచెం కేజీఎఫ్ వైబ్స్ వచ్చాయి. ఆ బ్లాక్ కలర్ షేడింగ్ వల్ల అనుకుంటా. మీరు ఈ టీజర్ చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించిందని కామెంట్స్లో తెలియజేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ అండ్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.